నమస్కారం వాజన్ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాయితీపై విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం. గర్భిణీల మృతి పట్ల కలెక్టర్ ఆగ్రహం. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీయే. మీడియా సమావేశంలో ఆరోపించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున. వాడిగా వేడిగా విజయనగరం మండల పరిషత్ సమావేశం. ఎంపీపీ మామిడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గౌరవ సభ్యులు. వివరాలు చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామంలో రైతులకు రాయితీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో విత్తనాలు అందజేయడం శుభ పరిణామమని అన్నారు. రైతుల ప్రయోజనం కోసం ఆంధ్ర ప్రాజెక్టు అభివృద్ధి కోసం 1,50,00,000 రూపాయలు మంజూరు చేసినట్లుగా తెలిపారు. రైతులు సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు వీటి రామారావు, మహారాజన్, మండల నాయకులు చలుమూరు వెంకట్రావు, గెద్ద అన్నవరం, ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 5 కోట్ల సబ్సిడీతో ఇక్కడ విత్తనాలు వచ్చాయని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మనకి రైతులు ఎంత ముఖ్యం అనడానికి మనకి హై లెవెల్ కెనాల్ ఛానల్ కానీ గొర్లగడ్డ కానీ వీటిని ఆల్రెడీ మన నాయకులు నాకు కాగితాలు ఇవ్వటం, వాటిని కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి గొర్లగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్టుకి మనం ఈ సంవత్సరం దాన్ని ఆధునీకరణ చేయడానికి సిల్ట్ క్లియరెన్స్ అలాగే ఛానల్స్ అవన్నీ శుభ్రంగా చేయడానికి 1,50,00,000 రూపాయలు ఇచ్చామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అవన్నీ క్లియర్ చేస్తున్నాం. అవి సిల్ట్ అన్ని క్లియర్ చేస్తే టైలాండ్ దాకా వాటర్ రావాలనే ఉద్దేశంతో 1,50,00,000 మొన్ననే శాంక్షన్ చేసాం. కాబట్టి శాంక్షన్ అయిన వెంటనే మీరు కట్టడం మొదలు పెట్టండి. మీకు చుట్టాలు వచ్చారనో వర్షం వచ్చిందనో మాకు టైం లేదని వదిలేస్తే నేనేమి చేయలేను. మీకు 2 రోడ్లు శాంక్షన్ చేసి 3 నెలలు అయ్యింది. మీ ఇద్దనవలసకి 2 రోడ్లు శాంక్షన్ అయ్యి 3 నెలలు అయినా మీకు ముహూర్తం కుదరకపోతే అవి ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన వాళ్ళు చాలా మంది చేసుకున్నారు లేదు చెప్పండి. మిగిలిన వాళ్ళంతా కూడా రోడ్లు వస్తే అందరూ చేశారు. మరి మీకు ముహూర్తం కుదరలేదు, నేను ఏం చేస్తాను? కాబట్టి ముహూర్తాలు చూడకండి. ఏదైనా మంచి పని వస్తే వచ్చిన వెంటనే మొదలుపెట్టి అదే మంచి ముహూర్తం. మంచి పని మనం చేయాలనుకున్నప్పుడు అదే మంచి ముహూర్తం. వివిధ కారణాలతో ప్రసవ సమయంలో ప్రసవానంతరం గర్భిణులు, శిశువులు మృతి చెందడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయా సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎంపీసీడీఎస్ఆర్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. నవంబర్ 24వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు జిల్లాలో సంభవించిన 4 మాతృ మరణాలు, 5 శిశు మరణాలపై ఈ సమావేశంలో చర్చించారు. మృతికి కారణాలు, సిబ్బంది లేక వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో తప్పిదం జరిగి ఉంటుంది తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. వైద్యులను, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశా, ఏఎన్ఎంలను ప్రశ్నించారు. అన్ని రకాల రికార్డులను తమకు సమర్పించాలని ఆదేశించారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు సమావేశానికి రాకపోవడంపై మండిపడ్డారు. గర్భిణి వెంపడాపు లీలావతి, బంగారి సుధా మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 అర్బన్ స్థాయి రెండవ రోజు పోటీలను విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిరణ్ అప్పలరాజు ఈరోజు ప్రారంభించారు. స్థానిక రాజీవ్ స్టేడియంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్కి సంబంధించి 19 నుంచి 38 సంవత్సరాల లోపు వరకు సచివాలయాల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంపిక చేసిన వారితో పోటీలు నిర్వహించి వారి నుంచి అర్బన్ స్థాయిలో 1, 2, 3 కేటగిరీలలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీలు ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయని, అలాగే బాల్య స్థాయిలోను, యుక్త వయసు స్థాయిలోను, మధ్య వయస్కులతోటి వృద్ధులకు పోటీలు నిర్వహిస్తామని, వారి నుంచి అర్బన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని సహాయ కమిషనర్ కిరణ్ అప్పలరాజు ఈ సందర్భంగా తెలియజేశారు. గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శలు గుప్పించారు. వైసీపీ వెన్నుపోటు దినం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పెన్షన్ 3,000 రూపాయల నుంచి పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. మద్య నిషేధం చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి మద్యం ఏరులా ప్రవహించేలా చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఏ నగరమైన అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త రోడ్లు వేశామని అన్నారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. అయ్యా, మీరు కార్యక్రమాలు పెట్టుకునే ముందు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచించండి. కరెక్ట్గా సంవత్సరం క్రితం ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఇంటికి తరిమేశారు. ఎందుకు తరిమేశారు? మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికి తరిమేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టారు. సామాజిక వర్గంగా తీసుకోండి, వ్యాపార పరంగా తీసుకోండి, ఉద్యోగుల పరంగా తీసుకోండి, విద్యార్థుల పరంగా తీసుకోండి. అన్ని రకాలుగా కూడా అందరు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందండి. మద్యం నిషేధం చేస్తానని చెప్పారు. ఎక్కడైనా నిషేధం చేశారా మీరు? షాపులు పెంచుకుంటూ పోయారు, రేట్లు పెంచుకుంటూ పోయారు. దానికి పైగా కల్తీ మద్యం ఇచ్చి అందరి యొక్క ఆరోగ్యాలను కూడా మీరు చెడగొట్టేశారు. ఇటువంటి పట్టణ పరిసర ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ అనేది ఉంది అంటే హాస్పిటల్కి వచ్చిన వారో, లేదంటే ఎవరైనా విద్యార్థులో, లేదంటే ఎవరైనా కూలి పని చేసుకునేవారో హోటల్కి వెళ్ళిపోయి పాపం ఒక 80 రూపాయలు 100 రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా 5 రూపాయలకే భోజనం పెట్టగలిగే అన్నా క్యాంటీన్ కూడా మీరు రద్దు చేయడం అనేది జరిగింది. అన్నిటికన్నా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేసిన మోసం ఏంటంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారు. చరిత్ర మొత్తం మీద మన దేశంలో కానివ్వండి, అంతర్జాతీయంగా కానివ్వండి, ఒక దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రాజధాని లేకుండా అంటూ ఎక్కడైనా ఉందా? ఆ రాజధానిని కూడా మీరు లేకుండా చేశారు. పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ విద్యకి దూరం చేసిన మాట వాస్తవం కాదా? ఎక్కడైనా భవన నిర్మాణ కార్మికులకి మీ హయాంలో ఇసుక సరిగ్గా దొరికిందా? మన రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కంపెనీ మీ హయాంలో వచ్చిందా? ఒక ప్రైవేట్ ఉద్యోగం ఎక్కడైనా వచ్చిందా? మెగా డిఎస్సి తీస్తానని చెప్పి అందరికీ కూడా మీరు మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అన్నిటికంటే ప్రజలకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మీరు చేసిన అతిపెద్ద అన్యాయం ఏంటంటే
ఋషికొండ ప్యాలెస్. దేనికి కట్టారండి ఆ ప్యాలెస్? 700 కోట్లు దేనికి ఖర్చు చేశారు మీరు? అందులో 10% తోటపల్లి ప్రాజెక్టు మీద పెట్టుండి మరమ్మతులు చేసి మిగులు పనులన్నీ కూడా చేసి ఈ ప్రాంతంలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేరా ఆ డబ్బుతో? విజయనగరం మండలం ప్రజా పరిషత్ సమావేశం వాడిగా వేడిగా జరిగింది. వెలుగు ఉపాధి హామీ అంశాలపై అధికారులు మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడుల మధ్య వాద ప్రతివాదనలు జరిగాయి. ముఖ్యంగా మండలంలోని సారిక గ్రామంలో వెలుగుకి సంబంధించి పొదుపు సంఘాల వివోఏల నియామకాలపై అధికారులను మండల అధ్యక్షులు ప్రశ్నించారు. అలాగే ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల నుంచి 100 రూపాయలు చెల్లించాలని విసురు చేయడంపై కూడా మండల అధ్యక్షులు అధికారులను నిలదీశారు. దీనిపై విచారణ జరిపి వాస్తవాలను సభకు నివేదించాలని సూచించారు. మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు గౌరవ ఎంపీటీసీ సర్పంచ్లకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విజయనగరం మండలంలోని మొత్తం ఎంపీటీసీల సంఖ్య 12 ఉండగా అధికారికంగా వైసీపీకి 8, టీడీపీకి 4 అప్పటి ఎన్నికల్లో వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో 3 వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీకి 7 ఎంపీటీసీలు, వైసీపీకి 5 ఎంపీటీసీలు ఉన్నాయి. ఈరోజు జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాటల యుద్ధం జరిగింది. వైసీపీ హయాంలో ఎన్నో భూ ఆక్రమణలు, అవకతవకలు జరిగాయని గౌరవ సభ్యులు మామిడి అప్పలనాయుడుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి ధీటుగా మామిడి కూడా కౌంటర్ ఇచ్చారు. మాటల యుద్ధ వాతావరణంలో జరిగిన సమావేశం ఆసక్తిగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ కక్షలతో కొంతమందిని విధుల నుంచి తొలగిస్తున్నారని మామిడి అప్పలనాయుడు అధికారులను వివరణ కోరారు. ఎంపీటీసీ శ్రీనివాసరావు వైసీపీలో ఏ విధంగా రాజకీయ కక్షతో కొంతమందిని పదవుల నుంచి తొలగించారో అదే స్థాయిలో ఇప్పుడు కూడా జరుగుతాయని అన్నారు. మరో ఎంపీటీసీ సభ్యురాలు మండల పరిషత్ సమావేశాలలో 5 నిమిషాల కంటే ఎక్కువ కాలం మాట్లాడకుండా ఎంపీపీ చేస్తున్నారని వాపోయారు. ఏమైనా ప్రశ్నిస్తే రాజ్యాంగ పరిషత్ సమావేశంలో మాట్లాడటానికి 5 నిమిషాలు మాత్రమే సమయం ఉందని చెబుతున్నారని అన్నారు. అన్ని సమస్యలు చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పరిషత్ అధ్యక్షుడు మామిడి చెప్పుకొచ్చారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులైనా సమావేశాలు నిర్వహించే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. సభ్యులు మాట్లాడాలి వాళ్ళ సమస్య మీద అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదని ఇందులో ఉంది. ఈ రూల్స్ కదా. మీరు ప్రజాప్రతినిధిగా మాట్లాడారా సారిక ఉపాధి సమస్య గురించి, లేదా మండల అధ్యక్షుడిగా మాట్లాడారు కదా. ఎంతసేపు అధ్యక్షులు తీసుకోవచ్చు. సభ్యులకైతే 5 నిమిషాలు రాజ్యాంగం చెప్పింది. 5 నిమిషాల్లోనే కనీసం చెప్పిన సమస్యని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు అన్నది ఇక్కడ. అందుకే అధికారులు దానికి సమాధానం చెప్పమని చెప్తున్నారు. అదే ఎప్పుడు సమాధానం ఇక్కడ విన్న వరకు నేను ఇక్కడ అడగడం వరకే జరుగుతుంది సార్. ఇలాంటి సమావేశాలు గతంలో నుంచి ఇప్పటి వరకు చాలా జరుగుకొచ్చాయి, కానీ మా సమాధానం అయితే రాలేదు. మరి అందుకే కదా ఇప్పుడు ఎంతలాగా అధికారులు అయితే మాకు ఉండాలి కదా. చుట్టుపక్కల ఉండే సర్వే నెంబర్లు ఏమయ్యాయి సార్? గతంలో ఉండేవి ఇప్పుడు ఏమయ్యాయి? మాది సారిక నుంచి సెపరేట్ చేసి కొత్తగా పంచాయతీని ఏర్పాటు చేశారు. పంచాయతీని ఏర్పాటు చేశారంటే రెవెన్యూ కూడా సెపరేట్ అవ్వాలి కదా సార్. లేదంటే సారిక నుంచి మాకు రావాల్సింది రావాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరేం చేయాలి సార్? మీరేం చేయాలని ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పండి సమస్య. మీరు మా గవర్నమెంట్ మీ
సభ్యులు ఉన్నారు. వారి చట్టసభలో వారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. నేను మండల పరిధి వరకే మండల స్థాయి అధికారుల సమస్య ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను వాటిని ఇక్కడ పరిష్కరించేటట్టు చేసే అధికారం బాధ్యత అంటే కూడా ప్రశ్న వేస్తే ముందు తెలుసుకోవాలి. గవర్నమెంట్ పరిధిలో ఉన్నది తప్పు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరు అది మన పరిధి కాదు. దయచేసి సభ్యులు మన పరిధి కాదు, మనం చేసేది కాదు గవర్నమెంట్. కాదు, అదేదో మీరు రాతపూర్వకంగా అడిగితే వాళ్ళు ఇస్తారు, అది చెయ్యొచ్చు. అక్కడ నిలబెట్టి అది చూడండి ఇది చూడండి అంటే అవన్నీ మాకు తెలుసు, నాకంటే బాగా మీకు తెలుసు. అయినప్పటికీ దానిపైన టైం వేస్ట్ చేయడం మాకైతే అది సబూగా అనిపించలేదు. ఏమనంటే మీరు దానికి నేను అనుమతిస్తేనే మీరు మాట్లాడండి, మీరు అనుమతి ఇవ్వకపోతే లేదు. నేను పెట్టిందే రూలు, నేను చేసిందే చట్టం అంటే మీరు చేస్తారు. కానీ గౌరవ సభ్యులకి ఎవరికి ఆ స్వేచ్ఛ అనేది కల్పించినప్పుడు మేము వచ్చినా ఇక్కడ ఏదో మాట్లాడినా అది జరిగే పరిస్థితి ఏం లేనట్టుంది. మీ ద్వారా ఎంపీడీఓ గారిని అడుగుతాను. అయ్యా ఎంపీడీఓ గారు గతంలో అడిగాం మినిట్స్ గురించి, లేకపోతే ఏదైనా తీర్మానం కాస్ట్ గురించి ఏదైనా అయ్యింది మాకు క్లియర్గా తెలియాలి, మాకు ప్రజలు ఇవ్వాలని అడిగాం. నేటిగా అది జరగలేదు. అయితే ఇంకొకటి చెప్తున్నాను అధ్యక్షుల ద్వారా, ఆ ఉద్యోగస్తుల మీద లేకపోతే ప్రశ్నలు అడిగే సభ్యుల మీద నా మీద మీకేదో ఉండకూడదు చేయకూడదు అంటే ఆ సెక్షన్ ప్రకారంగా ఆ ఉరి సెక్షన్ మాకు అది కలిపేసేయండి. మీరే అన్ని రాజ్యాంగం ప్రకారం అలాగే అక్కడ ముఖ్యమంత్రిగా సభలో సేమ్ ఇక్కడ యాక్ట్లో కూడా రాశారు. అసెంబ్లీ సమావేశాలు మండల పరిషత్ సమావేశాలు ఒకే రకంగా పోలి ఉంటాయి. అక్కడ ముఖ్యమంత్రి స్పీకరు రెండు పాత్రలు, ఇక్కడ మండల పరిషత్ అధ్యక్షులుగా రాజ్యాంగం ప్రకారం రెండు పాత్రలు పోషించాలి. ఆ రెండు అధికారులకు సంబంధించి మీకు ఇచ్చిన పరిధి అధికారం రాజ్యాంగంలో చెప్పిన. పైడిమాంబ సైకిల్ రిక్షా వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సీనియర్ సైకిల్ రిక్షా మెకానిక్ వర్కర్లైన పరశురాం అప్పారావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బంటుపల్లి అప్పారావు మాట్లాడుతూ రిక్షా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అసోసియేషన్ తరఫున సీనియర్ రిక్షా వర్కర్లను సన్మానించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఒకప్పుడు రిక్షా సైకిల్ వాడకం ఎక్కువగా ఉండేదని తెలిపారు. రిక్షా వర్కర్లకు ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వి అప్పలరాజు, కార్యదర్శి కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మా యూనియన్లో పెద్దవాళ్ళైనటువంటి సీనియర్ అటువంటి మెకానిక్లు అనుభవంలోనైతేటి వయసులోనైతేటి అన్నింటిలో కూడా కార్యక్రమాలకు ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి ఇప్పిలి పరశురాం గారు, అలాగే వి అప్పారావు గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం చేశాం. ఈ సన్మాన కార్యక్రమం అలాగే మాకు మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ కార్యక్రమానికి బాగా మాకు సహకరించారు. అయితే మాకు సైకిల్ మెకానిక్ అనగానే మధ్యతరగతి కుటుంబీకులు. ఈ మధ్యకాలంలోని సైకిళ్ళు రిక్షాలు చాలా అరుదైపోతున్నాయి. ఇది వరకు అంటే సైకిల్ షాపు అనగానే ఒక రకమైనటువంటి మాకు మంచి పేరు ఉండేది. మాకు ఆదాయం కూడా మా పిల్లల్ని భార్య పిల్లలు పోషించుకోవడానికి ఒక రకమైన ఆధారం ఉండేది. కానీ రానున్న రోజుల్లో అంతా టెక్నాలజీ మారిపోవడంతో బోల్డన్ని బైకులు అనగా ఆటోలు అనగా ఇవి రావడం వల్ల సామాన్యులు తొక్కే సైకిళ్ళు రిక్షాలు కూడా తగ్గిపోవడంతో మా ఆదాయం తగ్గిపోయింది. అలాగే మేము ఒకసారి పాత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఉండేటప్పుడు మన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రం కలిసాం. అలాగే కొత్త ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత పూసపాటి విజయ ఆనంద్ గజపతి మేడం గారి దగ్గర కూడా వెళ్ళాం. మా సమస్యలు కూడా చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మాకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు వచ్చేటట్టుగా మా సైకిల్ మెకానిక్లకి యూనియన్ తరఫున మీ మీడియా ద్వారా కూడా తెలియచేసాము. సైకిల్ షాపు బాగా మెయింటైన్ చేసి కొంతమందికి పని కదా నేర్పాను. చాలామంది వృద్ధులు వచ్చారు. కానీ ఎంత పేరు తెచ్చుకొని చేసినా నాకు ఇది రాలేదు. కానీ మా యూనియన్ పెట్టడం వల్ల నాకు ఈ పేరు వచ్చిందంటే మా యూనియన్ తల కుర్రాల వల్ల
చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఈ యూనియన్ ఇలాగే ఇంప్రూవ్మెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ ఘన సన్మానం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అది మా కుర్రవాళ్ళకి ఏంటంటే యూనియన్గా ఉన్నప్పుడు అందరూ అటెండ్ అవ్వాలి, ఏమైనా కార్యక్రమాలన్నీ మంచిగా చేయాలి. అప్పుడే చేస్తున్నాంలేండి. ఈ అమ్మవారు దీనికి ఈ కార్యక్రమాలు కానీ ఇవి కానీ 3 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం, సహకరిస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని నా కోరిక. అది విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక అంబేద్కర్ జంక్షన్ ఎల్లమ్మ ఆలయం వద్ద యోగాసనాలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ యోగా ప్రొఫెసర్ ఇందుమతి యోగాసనాల ఆవశ్యకతను వివరిస్తూ అందరూ యోగా ప్రక్రియలు చేపట్టే విధంగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని స్పష్టం చేశారు. యోగా నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, టీపీఆర్ఓ సింహాచలం, నగరపాలక సంస్థ సిబ్బంది, క్రీడాకారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని బోనంగి గ్రామంలో శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు సైతం చెల్లించుకున్నారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అమ్మవారికి ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం పట్టణంలో వెలిసి ఉన్న ముగ్గురు అక్కా చెల్లెల సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఇప్పీల పోలమ్మ, ఎర్ర కంచమ్మ, సిరిమాను సంబరాలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. 2 అమ్మలను దర్శించుకునేందుకు పార్వతీపురం మన్యం జిల్లా నుంచే కాకుండా ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇప్పిలి పోలమ్మ, ఎర్ర కంచమ్మ తల్లిని దర్శించుకునేందుకు తెల్లవారు 4 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిమానోత్సవం ఉత్సవాలలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ భద్రతా చర్యలను చేపట్టారు. అమ్మవారి ఆలయం నుంచి సిరిమాను తిరిగే ప్రాంతాలను ఎస్పీ మాధవరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. జనాభా రద్దీ ఉన్న ప్రాంతాలలో ముందస్తు చర్యలలో భాగంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. పార్వతీపురం ఇప్పటిపాలెం అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహించబడుతుంది. భక్తులు 4 రోజుల తర్వాత జరుగుతున్న 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ పండుగకి అశేషంగా జనవాహిని వచ్చి పండుగకి జయప్రదం చేస్తున్నారు. పెద్దలు, దాతలు అందరూ కూడా విధిగా డబ్బు ఇచ్చి పండుగ సక్రమంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మేము కూడా క్రమశిక్షణతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పండుగ నిర్వహణ చేస్తున్నాము. ఈరోజు భారతపురం గ్రామ దేవతలైన ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మ ఈ 3 తల్లులు దర్శనానికి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి విచ్చేస్తున్నందుకు అందరికీ కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సుమారు 5 లక్షల వరకు జనాభా పార్టిసిపేట్ చేస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఏదైతే ఈరోజు సిరిమానోత్సవానికి మరియు భారతపురంలో ఊరంతా లైటింగ్ కానీ దీనికి అత్యధిక సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ శాసనసభ్యులు విజయచంద్ర గారు, ప్రభుత్వం గారు మరియు అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రెస్ విలేకరులు, అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, శానిటేషన్, మున్సిపల్ కమిషనర్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ కమిటీ కూడా ఉత్సవంగా పనిచేస్తూ యువకులు పార్వతీపురానికి మేము ఉన్నాము అని ధైర్యంతో ముందుకు ఇస్తున్నారు. సో ఈ పండుగ ఇంత ఘనంగా నిర్వహించినందుకు, సహాయం చేస్తున్నందుకు, తోడ్పడుతున్నందుకు గౌరవ శాసనసభ్యులకు, కలెక్టర్ గారికి, అలాగే పోలీసు వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా ఉత్సవ కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పార్వతీపురం గ్రామ దేవతలు ఇప్పలపోలం తల్లి ఎర్రకంచమ్మ తల్లిలో ఉత్సవం అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పార్వతీపురం అనేది చాలా వైభవంగా సిరిమానోత్సవంతో జరుగుతుంది. ఈ సిరిమానోత్సవానికి సంబంధించి భక్తులకు సంబంధించి అన్ని విధాల సదుపాయాలు చేయడం జరిగింది. అలాగే విఐపి దర్శనం అలాగే ఉచిత దర్శనం కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. భక్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు మంచినీళ్ళు తాగవచ్చు, తినడానికి ఫుడ్ అవ్వచ్చు, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు కల్పించడం అయింది. ఈ పండగకు సంబంధించి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు అన్ని విధాలుగా సహకరించారు. అదేవిధంగా ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళే కంట్రోల్ చేసి అన్నీ సవ్యంగా జరిగేటట్టు ఎటువంటి ఆటంకాలు జరగకుండా గొడవలు తారతమ్యాలు ఏమీ లేకుండా ఒక ట్రాన్స్పరెన్స్గా అంతా సవ్యంగా జరిగేటట్టు చూసుకున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది అవ్వచ్చు, అలాగే వైద్య సిబ్బంది అవ్వచ్చు, అందరూ కూడా సహకరించి ఈ పండగని చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా పాల్గొని వాళ్ళు పండగగా పాల్గొని చాలా ఘనంగా జరపడానికి ముందుకొచ్చారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఈసారి పండగ అయితే ఇప్పటివరకు జరగని విధంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. పార్వతీపురం పట్టణంలో ఇప్పిలి పొలమ ఎర్రకంచమ్మ తల్లి సిరిమాను సంబరాలను పురస్కరించుకొని గత వారం రోజులుగా వివిధ శాఖల సహకారంతో ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పట్టణంలోని త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టామన్నారు. సిరిమానోత్సవానికి అధిక సంఖ్యలో జనాభా వస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా పట్టణంలో బ్లీచింగ్ చేసి సురక్షిత మంచినీరు సరఫరా చేసి క్లోరినేషన్ చేశామని అన్నారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా పర్మనెంట్ కార్మికులతో పాటు తాత్కాలికంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా ఏర్పాటు చేశామన్నారు. పార్వతీపురం పట్టణ ప్రజలకు నమస్కారాలండి. ఈరోజు ఇప్పలపోలమ్మ తల్లి, ఎర్రకంచమ్మ తల్లి, బంగారమ్మ తల్లుల పండుగలు, మన 3 గ్రామ దేవతల పండుగలు పార్వతీపురం పట్టణం ముందు ఈరోజు మనం జరుపుకుంటున్నామండి. మరి ముందస్తు చర్యల్లో భాగంగా గత నెల రోజులుగా మరి నిరంతరం వాటర్ సప్లై ఉండేదానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నామండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు కూడా నిరంతరం విద్యుత్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికీ ప్రతి ఇంటికి నిన్న, ఈరోజు, రేపు 4వ తారీఖు 5వ తారీఖు కూడా నిరంతరం వాటర్ సప్లై ఇస్తున్నామండి. ముందస్తు చర్యల్లో భాగంగా మనకి మున్సిపాలిటీకి 2 ట్రాక్టర్లు 2 ట్యాంకర్లు ఉండగా 5 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నియమించుకోవడం జరిగింది. ఆ 5 ట్యాంకర్లు కూడాను పట్టణం అందులో ప్రతి వీధికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అవసరమైన చోట్ల మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే రోజువారీ పైపు లైన్ ద్వారా కూడా మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే సిరిమానోత్సవం సందర్భంగా మరి 50 మంది పారిశుద్ధ్య కార్మికులతోటి ప్రజలు ఏదైతే సిరిమానుకి పూజా సామాగ్రి సమర్పిస్తారో అట్టి సమర్పించిన పూజా సామాగ్రి రోడ్డుపై పడి ఉంటే వాటిని తక్షణమే ఆ మరు నిమిషమే వాటిని శుభ్రపరిచేదానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము. 50 మంది పారిశుద్ధ్య కార్మికులు, 4 ట్రాక్టర్లు, 2 ఆటోలు, 2 జనరేటర్లతోటి ఈ కార్యక్రమం చేపడుతున్నామండి. తెల్లవారులు ఎంత టైం అయినప్పటికీ పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచి ప్రజలకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా మా ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మినిస్ట్రియల్ అధికారులు, యావత్తు సిబ్బంది, యావత్తు అధికారులు కష్టపడుతున్నారు. బొబ్బిలలో 26, 27వ తేదీలలో జరగబోవు సిపిఐ 14వ విజయనగరం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బొమ్మి రమణలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈరోజు అమర్ భవనంలో సిపిఐ నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతుందని అన్నారు. కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పారు. జిల్లాలో మూతబడిన పరిశ్రమలు తెరిపించాలని కోరారు. మీడియా సమావేశంలో అలమండ ఆనందరావు, రంగరాజు, బుగత అశోక్ తదితరులు పాల్గొన్నారు. సారి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుపుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోని నూతన నాయకతను ఎన్నుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు నిర్వహిస్తూ ఉంటాం. మే నెల నుంచి జూన్ నెల వరకు శాఖ, మండల, నియోజకవర్గ మహాసభలు జరుపుతూ ఉన్నాం. జూలై 26, 27 తేదీల్లోని విజయనగరం జిల్లా మహాసభలు బొబ్బిలిపట్నంలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు ఆగస్టు నెలలో ఆగస్టు 20 నుంచి 25వ తేదీల్లో ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి.
జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మూతపడిన పరిశ్రమలు తెరిపించడం కోసం, పెండింగ్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడం కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిష్కారం కానిటువంటి సమస్యలు ఈ 27 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 27 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం 3 ఏళ్ళలో మేము సాధించినటువంటి విజయాలని, మేము సాధించలేనటువంటి ఏవైతే ఉన్నాయో అవి సాధించడం కోసం ఒక కార్యాచరణను రూపొందించుకొని బొబ్బుల మహాసభల్లో ఒక నూతన నాయకత్వం ఎన్నుకోవడం కోసం ఈ మహాసభలు జరుపుతూ ఉన్నాం. ఈ 3 ఏళ్ళు జరిగినటువంటి విజయాలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదలందరినీ ధనవంతులను చేస్తాం. నేను సంపద సృష్టికర్తని, సంపదను సృష్టించి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద మనిషి. ఏడాది అవుతున్నా కూడా ఈ రోజుకి 6 గ్యారెంటీలు ఇచ్చి 1 గ్యారెంటీని కూడా అమలు చేసే పాపానికి ఈ కూటమి ప్రభుత్వం పోలేదు. రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆపరేషన్ కగార్ పేరుతో ఈవేళ మొత్తం నక్సలిజాన్ని అంతం చేస్తాను, నన్ను ప్రశ్నించేవాడు ఉండడానికి వీల్లేదు, నా మాటకి తిరుగులేదనే పద్ధతుల్లో ఆయన ఏం చెబితే అదే వేదంలాగా ఈవేళ ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆపరేషన్ కగార్ పేరుతో సుమారు 500 మందిని పేదల తరఫున పనిచేసేటటువంటి కార్యకర్తల్ని ఈవేళ పొట్టన పెట్టుకున్నాడు. రెండో వైపున భారతదేశంలోనే ఉంటూ భారతదేశంలోనే తయారవుతూ పాకిస్తాన్ తయారు చేస్తున్నటువంటి ఆల్ ఖైదా తీవ్రవాదుల్ని ఏమీ చేయలేక ఈవేళ అమెరికా చెప్పినట్టు తల ఊపుతూ భారతదేశానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఉపయోగించకుండా పాకిస్తాన్తో యుద్ధాన్ని సడన్గా ఆపివేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్తున్నటువంటి మోడీ గారు ఆయన కాదు కదా, అటువంటి అమిత్ షా లాంటి వాళ్ళు వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఈ నక్సలైజాన్ని ఆపలేరు. పేదల తరఫున పనిచేసేటటువంటి వారు ఒకరు మరణిస్తే 10 మంది పుడతారనే సంగతి తెలుసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, అమిత్ షా గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాయితీపై విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం. గర్భిణీల మృతి పట్ల కలెక్టర్ ఆగ్రహం, తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీయే, మీడియా సమావేశంలో ఆరోపించిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున. వాడిగా వేడిగా విజయనగరం మండల పరిషత్ సమావేశం, ఎంపీపీ మామిడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గౌరవ సభ్యులు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.